హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ బడీస్ కిచెన్. ఈరోజు నేను మీకు చాలా తేలిగ్గా కంప్లీట్ అయ్యే గోంగూర, అది గుంటూరు గోంగూర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు కూడా చూస్తున్నారు కదా, చాలా తక్కువే ఉన్నాయి. ఒక కట్ట గోంగూర, 4 పచ్చిమిర్చి, ఎండుమిర్చి 4, జీలకర్ర, వెల్లుల్లి, పోపు దినుసులు, ఉల్లిగడ్డ, కరివేపాకు. వీటితో మనం ఎలా చేసుకోవాలి అనేది ఎగ్జాక్ట్గా 5 నిమిషాలు చాలు. ఆ 5 నిమిషాల్లో గోంగూర ఎలా తయారు చేయాలో నేను మీకు చేసి చూపిస్తాను. హలో బడీస్, చూస్తున్నారు కదా, ముందుగా స్టవ్ వెలిగించాను, అడుగు మందం ఉన్న బాండీ పెట్టాను. అందులో 4 టేబుల్ స్పూన్లు నూనె వేశాను. నూనె వేడైంది. ఇప్పుడు అందులో ఆనియన్స్ వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఆయిల్ ఎంత చక్కగా వేడైందో. అలా వేసిన తర్వాత పచ్చిమిర్చి వచ్చేసి దీనికి కొద్దిగా ఎక్కువే పడతాయి, ఎందుకంటే గోంగూర చాలా పుల్లగా ఉంటుంది. ఆ పులుపుకి మనం కారం వేయటం కంటే కూడా పచ్చిమిర్చి వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. ఇలాగ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేగాలి. చూస్తున్నారుగా ఎంత చక్కగా వేగుతున్నాయో. అలా వేగేటప్పుడే మనం ఎండుమిర్చి, గోంగూరలో వేగిన అంటే ఉడికిన లేదా వేగిన అనుకోండి, ఈ పచ్చిమిర్చే కావచ్చు లేదా ఎండుమిర్చే కావచ్చు, మనం తీసుకొని తింటూ ఉంటే ఎంత టేస్ట్ ఉంటాయంటే, నిజంగానే మనం బజ్జీలు తింటాం కదా, బజ్జీల్లో మిరపకాయతో తింటే ఎంత టేస్ట్ ఉంటుందో, అలాగే ఈ గోంగూరలో వచ్చిన పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ తింటే అంత టేస్ట్ మనకి ఉంటుంది. చూస్తున్నారు కదా, వేగుతున్నాయి. ఇలా వేగేటప్పుడే ఎండుమిర్చి కూడా దాన్ని ఇట్లా పగలగొట్టేసుకోవాలి. చూడండి, ఇలాగా పగలగొట్టుకోవాలి. పగలగొట్టుకున్న వెల్లుల్లి కూడా వేసుకోవాలి. అవి వేగుతూ ఉంటాయి. వాటిని కొంచెం పక్కకి అనుకుంటే మనకు ఆయిల్ కనిపిస్తూ ఉంటుంది కదా, ఆ కనిపించే దాంట్లో చూడండి తాలింపు గింజలు వేసేసాను. అవి వన్ సైడ్ వేగుతూ ఉంటాయి. అవి కూడా మనకి ఎంత ఎర్రగా వేగితే అంత టేస్టీ ఉంటాయి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా వేగుతున్నాయో. ఇలా వేగేటప్పుడు కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా జీలకర్ర వేసేసి శుభ్రంగా కలిపేసుకోవాలి. దానితో పాటు మరి పోపు వేగిపోయింది. కరివేపాకు 4 రెబ్బలు. చూస్తున్నారు కదా ఎంత చిటపటాలాడుతుందో. ఇలా వేగేటప్పుడు మనం గోంగూరని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా, ఆ కడిగి పెట్టుకున్న గోంగూరని ఇందులో వేసేద్దాం. ఇలాగా తాలింపులో మనం గోంగూరను పెట్టేసాం కదా, ఈ పెట్టిన గోంగూరని పైకి కిందకి శుభ్రంగా కలిపేసుకోవాలి. ఇప్పటి నుంచి స్టవ్ ఇప్పుడు దాకా మనం హైలో చేసాము, ఇక్కడి నుంచి మనం స్టవ్ని సిమ్లో చేయాలి. చూసారు కదా, మనం ఆయిల్లో పెట్టేసాం. ఆయిల్లో పెట్టేసిన తర్వాత ఇదిగో ఇలాగా మగ్గిపోతుంది. ఇలా మగ్గిపోయేటప్పుడు మనం ఉప్పు రుచికి సరిపడా వేసాను. దీన్ని చక్కగా కలిపేసి బండి మీద మూత పెట్టేసుకోవాలి. కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇందులో వచ్చేసి నేను ఫస్ట్ ఆనియన్స్ వేసాను, తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి, తాలింపు గింజలు, కరివేపాకు వేసి
శుభ్రంగా తాలింపుని వేయించేసాను. ఆ తర్వాత పసుపు వేసాను. పసుపు వేసిన తర్వాత గోంగూర పెట్టేశాను. ఆ గోంగూర పెట్టేసి కలిపి దాంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసాను. ఇప్పుడు ఆ నూనెలో ఇది మొత్తం గోంగూర మొత్తం శుభ్రంగా మగ్గిపోవాలి. అంటే మనం పప్పు గుత్తి తీసుకొని ఎనపడాలంటూ ఏముండవు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇట్లా ఊగుతూ కనిపిస్తుంది కదా, తోలుగా ఇంకా మగ్గాల్సింది. అది మగ్గిన తర్వాత అది ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా, తాలింపు వేసాను. తాలింపు తర్వాత తాలింపులో మనం గోంగూర అంతా పెట్టేసాం కదా, గోంగూర పెడితే అది ఇలాగా వేగుతూ ఉంటుంది. ఇలా వేగేటప్పుడు గోంగూర చూడండి ఇలాగా మగ్గిపోతుంది. ఇలా మగ్గిపోయిన గోంగూరని మనం దించుకునే ముందనేం కాదు, ఇక మనం కారం వేసేసుకోవచ్చు. ఆల్మోస్ట్ కర్రీ వచ్చేసి రెడీ అయిపోయింది. కారం వచ్చేసి 1 స్పూన్ తీసుకున్నాను. ఆ 1 స్పూన్ కారం ఇందులో వేసేసి మనం కలిపేసి ఆ కలిపిన దాన్ని మూత పెట్టేసుకోవాలి. ఆ తర్వాత దాన్ని కలుపుకుంటూ ఉంటే గోంగూర మెత్తబడిపోతూ ఉంటుంది. ఎక్కడ ఆకు తొలకలు అనేవి తగలకుండా చాలా చక్కగా మనకి కనిపిస్తుంది. ఇప్పుడు కర్రీ ఎలా ఉందో చూసుకుందాం ఒకసారి. చూస్తున్నారు కదా, కర్రీ మొత్తం ప్రిపేర్ అయిపోయింది. ఇంకేం లేదు, దీన్ని మనం డెకరేట్ చేసేసుకోవటమే, కర్రీకి సర్వ్ చేసేసుకోవటమే. చూసారు కదా ఎంత ఈజీగా 5 అంటే 5 నిమిషాల్లో కర్రీ ఎలా కంప్లీట్ అయిందో మీరే చూస్తున్నారు కదా. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి ఇలా సర్వ్ చేసేసుకుందాం. చూస్తున్నారుగా, కర్రీ కంప్లీట్ అయిపోయింది. సర్వ్ చేసేసాను. అదెంత కలర్ఫుల్గా కనిపిస్తుందో చూస్తున్నారు కదా. ఫ్రెండ్స్, బడ్డీస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీ అమూల్యమైన ఏదైనా సరే నాకు సలహా ఇవ్వాలి అంటే ఇవ్వండి. థ్యాంక్ యూ.